కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగింది. కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు కూడా ప్రతి ఏటా చేపడుతూ కూడా వస్తుండడం జరిగింది. వాళ్ళ నల్గొండ ఎన్జీ కాలేజీలో చూసినట్లయితే వందలాది మందిగా కూడా రక్తదానం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ప్రారంభించి రక్తదానం చేశారు. చాలా వరకు కోమటిరెడ్డి అభిమానులంతా కూడా రక్తం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ప్రతి ఏటా కూడా చూస్తున్నాం ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం మా దగ్గర 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ కంపల్సరీ నిర్వహిస్తాం. కోమటిరెడ్డి వెంకట సార్ బర్త్డే నిర్వహిస్తాం, అలాగే బాబు వర్ధంతి నాడు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లాలో రెడ్ క్రాస్ వాళ్ళు మాకు గవర్నర్ ద్వారా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున బ్లడ్ డొనేట్ చేసి క్యాంపు ఆధ్వర్యంలో చేస్తున్న దాంట్లో మొట్టమొదటిగా ప్రతీక్ ఫౌండేషన్ ఉంటుందని, దానికి సహకరించేందుకు ఆ రోజు మొన్ననే జరిగిన రెడ్ క్రాస్ దినోత్సవం నాడు గవర్నర్ చేతి మీద నేను అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రక్తదానం చేయడం మా కోమటిరెడ్డి గారు సార్ కూడా చెప్తారు, మీరు ఇవ్వాలి నేను కూడా ఇస్తాను. ఆయన కూడా స్వచ్ఛందంగా పాల్గొంటారు ప్రతి సంవత్సరం కూడా. అంటే ఈ కార్యక్రమం పాల్గొంటూ స్వచ్ఛందంగా వచ్చి యువకులందరూ కోమటిరెడ్డి వెంకట సార్ మీద అభిమానం కావచ్చు, వారి బాబు పేరు మీదటువంటి కృతజ్ఞత కావచ్చు, వారు లేకున్నా కానీ వారి పేరులో రక్తదానం చేసి, అలాగే ఎంబీబీఎస్ స్టూడెంట్లు కావచ్చు, అలాగే కాలేజీ కట్టించే కావచ్చు, విద్యార్థులు అనేటోళ్ళు ఎవరైనా ఆపద ఉందంటే కోమటిరెడ్డి వెంకట గారు వాళ్ళు ప్రతి రూపంలో చూసుకొని వారికి సాయం చేస్తుంటారు. అలాంటి మహనీయుడు మాకు ఉండడం దొరకడం, మా లీడరు అంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్న వారికి కృతజ్ఞత చేసుకుంటూ వారికి ఆరోగ్యం కల్పించాలని, వారి బాబు కూడా శాంతి చేకూరాలని, ఆత్మశాంతి కూడా ఈ సందర్భంగా. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ ఉన్నారు. చెప్పండి, వాళ్ళు చూసినట్లయితే పెద్ద ఎత్తున కూడా వచ్చి రక్తదానం చేసినటువంటి ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తారో చాలా అభినందనీయం. నల్గొండ జిల్లాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది బడుగు బలైన వర్గ పేదలందరూ కూడా స్థమిత లేని పిల్లలందరూ కూడా ఆర్థిక సాయం చేసి వారందరూ కూడా తోడ్పాటుకు వారు సహకరిస్తారు. కాబట్టి అదేవిధంగా జిల్లాలో చాలా కార్యక్రమాలు స్కూల్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వారిని అభినందిస్తా ఉన్నాం. చూడొచ్చు, మనం అంతా కూడా చూస్తున్నాం. ఒక దాదాపు చాలా వరకు కూడా పెద్ద సంఖ్యలో కూడా వచ్చి రక్తదానం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రక్తం కొరత కూడా చాలా వరకు ఉంది. ఇలాంటి కొరత రాకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి చూసినట్టే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. సేవా కార్యక్రమాల్లో భాగంగానే కూడా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ ని ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా వరకు రక్తదానం కూడా చేయడం జరిగింది. చూస్తున్నట్లయితే మనం ప్రతి ఏటా కూడా చూస్తున్నాం. ఎలా చూడవచ్చు ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు? ప్రతి సంవత్సరము డిసెంబర్ 20వ తారీఖు నాడు, ఎందుకంటే 13 సంవత్సరాల క్రితం దురదృష్టవశాత్తు ప్రతీక్ గారు చనిపోవడం చాలా దురదృష్టం. ఆ రోజుకెళ్ళి ఈ ప్రతీక్ ఫౌండేషన్ పెట్టి కోమటిరెడ్డి మన ప్రీతమ నాయకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు కానీ పేద వర్గాలకు కానీ అతని పేరు మీద కాలేజీ కట్టించడం కానీ చదువుకునే వ్యక్తులకు ప్రోత్సహించి ఎంబీబీఎస్ సీట్లు ఇప్పించడం కానీ ఎన్నో చేస్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు నాడు తప్పకుండా ఒక 300 నుంచి 400 మంది యువకులు వచ్చి ఇక్కడ రక్తదాన శిబిరం కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను ఒక 10 సంవత్సరాలకు వెళ్ళి రెగ్యులర్ గా ఇక్కడ రక్తదానంలో పాల్గొని రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా మండలంకి వెళ్ళి కూడా ఒక 100 మంది యువకులు వచ్చి స్వచ్ఛందంగా ఇట్లా తెలవగానే వచ్చి ఈ రక్తదాన శిబిరంలో ఈ రక్తదానం ఇవ్వడం జరిగింది. మేము మా మండలంలో ముఖ్యంగా పేద ప్రజలకు అలా అనాథలకు పండ్లు పాలు అదేవిధంగా బ్రెడ్ వాళ్ళకు అందియడం జరిగింది. ఇదొక 13 సంవత్సరాలకు వెళ్ళి ప్రతి పేదవానికి ప్రతి విద్యార్థికి ఏ రకంగా అయితే సేవ చేయాలనో ప్రతీక్ ఫౌండేషన్కి వెళ్ళి మా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేయడం చాలా సంతోషపడుతున్నారు పేద వర్గాలు. చూడొచ్చు, అదే విధంగా మొత్తం ఇక్కడ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా క్రికెట్ కప్ కూడా నిర్వహించడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా మ్యాచ్ ను కూడా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా వరకు రక్తదానం చేస్తున్నటువంటి మీరు చూడొచ్చు. ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం అనేక సేవా కార్యక్రమాలు అవుతున్నాయి. ఇలా చూడొచ్చు, గత 13 సంవత్సరాల క్రితం ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు ప్రతీక్ రెడ్డి గారు మరణించారో ఆ రోజు నుంచి నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు పేద పిల్లలను చదివించడమే కాకుండా వారికి ఉద్యోగాలు ఇప్పించేదానికి నైపుణ్యం ఇప్పించుట కానీ ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో కానీ అలాగే ఇటువంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం 500 నుంచి 1000 మందితో బ్లడ్ డొనేషన్ చేసి ఎంతో మందికి ప్రాణదానం ఇస్తున్న కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు విత్తనాలు సరఫరా చేయటము, అదేవిధంగా వారికి కావాల్సిన
కాంపౌండ్లు ఏర్పాటు చేయటము, బుక్స్ ఇవ్వటము కానీ, పిల్లలకు చదువుకునే పిల్లలకు షూస్ ఇవ్వటం కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చేపట్టడం జరుగుతుంది. ఇది నిరంతరము ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. రైట్, చూడొచ్చు. అదేవిధంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా మనం చూస్తున్నాం క్రికెట్ కప్పును కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ ఫైనల్ మ్యాచ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా బహుమతులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం. R&B శాఖ మంత్రిగా, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో తన తనయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అలాంటి పుత్రశోకం మళ్ళీ ఎవరికి రాకుండా ఉండేందుకు కూడా మొత్తం రోడ్డు ప్రమాదాలను నివారించాలని కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు అనొచ్చు. ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఆధ్వర్యంలో కూడా టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఫౌండేషన్ సందర్భంగా ఇవాళ పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నారు. చెప్పండి, ఈ టోర్నమెంట్ ఇవాళ ఫైనల్ ఎలా చూడొచ్చు? ఇవాళ రక్తదానం టోర్నమెంట్ ఈరోజు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ NPL సీజన్ 5 టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఉండబోతా ఉంది. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ నడుస్తా ఉంది. ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ మ్యాచ్ నిర్వహించబోతా ఉన్నాం. ఈ రోజు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు ఇక్కడ ఒక 4-5 వేల మందికి లంచ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 20 రోజులుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తా ఉన్నాం. రైట్, చూడొచ్చు. మొత్తం కూడా రక్తదానంతో పాటు అన్నదానం చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే పేదలకు సేవ చేయించాలి. పేద విద్యార్థులకు మెడికల్ సీట్ల విషయంలో కానీ, అదేవిధంగా వారికి ఆసుపత్రుల విషయంలో కానీ ఏ సహాయాన్నైనా కానీ అందించేందుకు అన్ని విధాలా కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పవచ్చు. మొత్తం రక్తదాన శిబిరం కార్యక్రమాలని కూడా చూస్తున్నాం. బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఒక పెద్ద సంఖ్యలో కూడా హాజరు కావడం జరిగింది. ఇవాళ అసెంబ్లీ ఉన్నప్పటికీ కూడా స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమంలో పాల్గొని రక్తం ఇచ్చి కూడా రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం ప్రతి ఏటా కూడా ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా కొనసాగుతాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.